భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న చల్ల కామేశ్వరరావు అనే వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీశాయి. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడని అధికారులు వెల్లడించారు. కామేష్ కాలు తొండి దగ్గర నుజ్జయిందని, ఎడమ చేయి విరిగిపోయిందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భద్రాచలంలో 5 అంతస్తుల బిల్డింగ్ దింపుకున్నటువంటి ఘటన ఆ యొక్క స్పాట్ లో మనం ఉన్నాం. మనం ఇక్కడ ఇప్పటికే 12 గంటల సుమారు నిన్న 2 గంటల 44 నిమిషాలకి ఈ యొక్క భవనం దింపుకున్నట్టు స్థానికులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ కూడా రెస్క్యూ అటువైపు స్థానిక అధికారులు, పోలీసు యంత్రాంగం, అటువైపు NDRF వీళ్ళంతా వీరంతా కూడా ఇక్కడ చేరుకొని సహాయక జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క బిల్డింగ్ల కింద ఎంతమంది ఉన్నారు, ఇప్పటికే రాత్రి ఉందని చెప్పి ఆయన్ని క్షేమంగా పెట్టిందని చెప్పి ఆయన ప్రాణాలు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం ఘటనా స్థలానికి వచ్చాం. మనం చూడొచ్చు 9 అంగుళాల పిల్లలతో, అంటే మినిమం ఒక 30 అంగుళాల పిల్లలతో నిర్మించాల్సినటువంటి ఈ యొక్క బిల్డింగ్ ని 9 అంగుళాలతో, అది కూడా 35 ఏళ్ళు పురాతన బిల్డింగ్ పైన పునాదులు గట్టిగానే ఉంటున్నారు. స్థానికంగా చెప్తున్నటువంటి వారు, ఆ స్థానికంగా చెప్తున్నటువంటి స్థానికులు అయితే వాళ్ళు చెప్పే మాటలు అయితే వాస్తవంగా 35 ఏళ్ల నుంచి కూడా ఇప్పుడు కట్టినటువంటి బిల్డింగ్, పాత బిల్డింగ్ మీద 5 అంతస్తులు వేయడం వల్లే తర్వాత 9 అంగాల బిల్డింగ్ 9 అంగాలతోటి పిల్లలతోటి నిర్మించడం వల్ల అందులో నాణ్యత లోపం కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. 5 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన భద్రాచలంలో నెలకొంది. ఇక్కడ ఆ ఘటనా స్థలంలో మనం ఉన్నాం. ఇప్పటికే కొంతమంది స్థానికులు కూడా కొన్ని వివరాలు తెలుసుకోవాల్సింది. అందులో ఎవరైతే ఉన్నారో వ్యక్తిని కూడా బయటికి తీయడం జరిగింది. ఆయన మృతి చెందిన ఆ కుటుంబంలో మాట్లాడారు. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఆ యొక్క భవనం ఎంతకాలం ఉంటుంది అనేది పక్కనే, ఆ యొక్క గృహం పక్కనే ఏదైతే భవనం పక్కనే ఉన్నటువంటి స్థానికులు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏమైందండి ఈ భవనం ఎప్పటింది, అసలు ఏం జరిగింది? ఈ భవనం యాక్చువల్గా ఇది పాత ఇది 40 years బ్యాక్ పెట్టింది. నిర్మాణానికి ఎందుకంటే 5 అంతస్తులు భద్రాచలంలో అయితే పైగా పిల్లర్స్ కూడా మీరు సరిగ్గా వేయలేదు. పాత ఇంటి మీద వాళ్ళు పిల్లర్స్ వేసుకుని కట్టారు. నిన్న సుమారు 2:30 గంటలకు నేను లంచ్ చేసిన తర్వాత ఇక్కడే ఈ చూసింది. ఒకసారి ఆ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. నా ముందే దుమ్ము ధూళి బాగా వచ్చింది. నేను వెంటనే పోలీసు వాళ్ళకి, పంచాయతీ వాళ్ళకి కమ్యూనికేట్ చేసి నేను స్వయంగా వెళ్తే నాకు 2 పర్సన్స్ అక్కడ వాళ్ళ మాటలు వెళ్ళిపడుతున్నాయి. వాళ్ళు అని ముందుతున్నారు. వాళ్ళ మాటలు విని వెంటనే పంచాయతీ వాళ్ళకి చెప్పాను. సహాయాన్ని చూస్తే చాలా బాగా చేస్తున్నారు. ఎస్పీ గారు కానీ, పంచాయతీ ఈఓ గారు కానీ, ఇంకా పోలీసు వారు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళ యొక్క సేవలు మాత్రం అమోఘంగా ఉంది. చాలా బాగా చేస్తున్నారు. రాత్రి 2 గంటలకి ఒక సహాయ చర్యతో ఒక అతను బయటకు దిగారు. అన్ఫార్చునేట్లీ 4 గంటలకు ఆయన దిగిపోయారు. ఇంకా అంటే మీరు పక్కనే వాళ్ళు పనిచేస్తా ఉంటారు కదండి, నిర్మాణం ఎప్పటి కొనసాగుతా ఉంది? అసలు నిర్మాణం నాణ్యత లోపం అని చెప్పి అంటున్నారు. అసలు ఈ యొక్క నాణ్యత లోపం అంటే 9 అంగాల పిల్లలు వేసేటప్పుడు మీరేమైనా సలహా ఇచ్చారా? ఖచ్చితంగా ఇది నిర్మాత్మకంటే చాలా సార్లు ఆయనతో చెప్పడం జరిగింది. కానీ ఆయన ఎవరికి లెక్క చేసి జరిగింది. పంచాయతీ చాలా సార్లు వచ్చి చెప్పారు. కానీ అది పాత బిల్డింగ్ మీద వాళ్ళు కట్టడం అనేది అసలు మెయిన్. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఆ పాత బిల్డింగ్ కట్టి 40 years అవుతుంది. 40 years మీద ఆయన ఇది ట్రస్ట్ అని చెప్తున్నారు. అది శ్రీపతి సేవా ట్రస్ట్ అని ఆయన పెట్టాడు. పెట్టి దాని ద్వారా చెప్తున్నారని అది పరిస్థితి. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అందులో ఏదైతే శ్రీపతి సేవా ట్రస్ట్ పేరు మీద అయితే ఈ యొక్క సేవ మాత్రం ఈ యొక్క నిర్మాణం జరిగింది. నాణ్యత లోపమే
భవనం కూడడానికి కారణం మాత్రం స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రాజస్థాన్లో దీనికి ముఖ్య కారణం చెప్తున్నారు. 14 పైగా బిల్డర్లు నిర్మించాల్సింది సిద్ధంగా బిల్డర్ తోటి, అదేవిధంగా సిమెంట్ నాణ్యత లోపం వల్లనే ఈ యొక్క భవనం కూడా కారణం అని చెప్తున్నారు. ఈ యొక్క చెప్తున్నారు శ్రీనివాస్ భద్రాచలం ఘటనా స్థలం నుంచి.